నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, దీపారాధన అనేది చాలా విశిష్టత కలిగిందని అంటారు. అయితే ఈసారి పోలి పాడ్యం అనేది కూడా చాలా విశిష్టత కలిగిన రోజు అంటారు. అది కూడా ఈ నవంబర్ 21వ తేదీన రాబోతుంది. అయితే 21వ తేదీ వస్తున్నటువంటి పోలిపాడ్యమి విశిష్టత, అలాగే ఆ రోజు దీపాలు ఏ సమయంలో వదలాలి, ఆ విషయాలు కాస్త వివరిస్తారా? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి పూజా టీవీ ప్రేక్షకులకి శుభ సమయం. పోలిపాడ్యమి. సాధారణంగా పోలమ్మ అనేటువంటి స్త్రీమూర్తిని గురించి చర్చించుకునేటువంటి గాథ ఇది. మీకు చెప్తాను ఒక విషయం. ఈ పోలమ్మ ఎవరో కాదండి, అచ్చ తెలుగు ఇంటి ఆడపడుచు. ఈ అమ్మాయి గాథ అంతా కూడా విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటిది. కాబట్టి వరలక్ష్మి వ్రతంలో చారుమతి గురించి ఏ విధంగానైతే ప్రతి వ్రతంలో చేసుకున్నప్పుడల్లా ఆవిడ గురించి మనం గాథ చదివి వ్రత సమాప్తి చేస్తామో, కార్తీక మాసం అంతా కూడా దీపములు దానము చేసిన వాళ్ళు, సాలగ్రామము, అలాగే శివలింగ దానము, పురాణాల దానములు, దీప ప్రజ్వలనం చేసిన వాళ్ళు, నిష్టగా ఈ నెల రోజుల పాటు పాటించిన వాళ్ళు, కనీసం పాటించకపోయినా ఈ ఒక్కరోజునైనా కానీ దీపారాధన చేసినటువంటి వాళ్ళు పోలమ్మ గురించి తలుచుకుంది ఈ యొక్క కార్తీక మాసం సమాప్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె గాథను తలుచుకుంటూ ఈ కార్తీక మాసాన్ని మనం సమాప్తం చేసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి గాథలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ పోలమ్మ నియమ ప్రకారం కార్తీక మాసాన్ని అంతా కూడాను ఆచరించి బొందితో అనగా శరీరం ఉండగానే కైలాసానికి చేరుకుంది. ఆ కాలం కాబట్టి పుణ్యప్రభావం ఎక్కువగా ఉండడం చేత ఆ విధంగా జరిగింది. మనం కూడా నిశ్చల భక్తితో చేస్తే మనకు కూడా అటువంటి యోగమే కలుగుతుంది. కాకపోతే ప్రస్తుత కాలానికి ఎలా మనం దీన్ని అన్వయించుకోవాలంటే, మనం ఏ సంకల్పంతోనైతే పరమేశ్వరుణ్ణి చక్కగా ఆరాధన చేస్తామో ఆ సంకల్పం నెరవేరాలి అనే ఉద్దేశంతోనే కదా మనం చేసేది. ఆ పరమేశ్వర అనుగ్రహం ఈ పోలిపాడ్యమితో మనకు కలుగుతుంది అని మనం భావన చేసుకోవాలి. కాబట్టి ఎలా చేసుకోవాలి? ముందుగా పోలమ్మ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఒక ఊరిలో దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి కొడుకులు, 6 కొడుకులు. అందరికీ పెళ్ళిళ్ళయి, అందరికంటే చిన్న అమ్మాయి ఈ పోలమ్మ. కాబట్టి సామెతే ఉంది కదండి, చిన్నవాడిని చూస్తే మొత్త బుద్ధి అవుతుందని. కాబట్టి చిన్న కోడలంటే అందరికీ లోకువే. కాబట్టి బండెడు పనులన్నీ కూడాను ఆవిడికి అప్పచెప్పి వాళ్ళందరూ తీరిగ్గా ఉండేవాళ్ళు. మధ్యలో చర్చించుకునేవాళ్ళు, కార్తీక మాసం వస్తే మన ఇంటికి దగ్గరలో నది ఉంది కదా, చక్కగా నది స్నానం చేద్దాం, దీపారాధన చేద్దాం, పరమేశ్వరుని అర్చిద్దాం. ఇలా తోటి కోడళ్ళు, అత్తగారు ఈమె మీద అసూయతో మాట్లాడుకునేవాళ్ళు. ఈమెకి మాత్రం అవకాశం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. రాని ఎలాగో కార్తీక మాసం వచ్చింది, రాబోయేది. రాగానే అందరూ పొద్దున్నే లేచి వెళ్ళడం, ఈమెకు బండెడు పనులు అప్పగించి బండెడు చాకిరి ఈమె చేత చేయించుకోవడం. కానీ పోలమ్మ కూడా వాళ్ళు ఏ విధంగానైతే స్నానం చేస్తున్నారు, దీపారాధన చేస్తున్నారు, శివుని అర్చిస్తున్నారు, నేను కూడా చేసుకుంటే బాగుండని మనసులో ఉండడం. ఆ విధంగా తాను స్నానం చేస్తున్న నదిలో స్నానం చేస్తున్నట్టే భావన చేసుకోవడం. అలాగే ఒత్తి వెలిగించడానికి ఆవు నేతి అవన్నీ లేవు కదా. ఆ కాలంలో మజ్జిగని కవ్వంతో చిలికేవాళ్ళు. కాబట్టి ఆ కవ్వానికి అంటినటువంటి వెన్నని తీసి చక్కగా పత్తితో ఆ యొక్క వెన్నను తడిపి, పత్తిని వెన్నతో తడిపి దీపారాధన చేసి పరమేశ్వరుని ముందర దీపారాధన చేసినట్టుగానే భావన చేసుకొని శివనామాన్ని చేసుకుంటూ ఉండేది. అన్ని పనులు చేసి పెట్టేది. ఈ విధంగా నెల రోజుల పాటు చేసిన తర్వాత పనిలో పనిగా మార్గశిర మాసం పాడ్యమి రోజున కూడా చేసింది. అప్పుడు నెల రోజుల పాటు భక్తి ప్రపత్తులతో ఈ యొక్క దీపారాధన చేసిన కారణం చేత, శివనామస్మరణ చేసిన కారణం చేత శివ భటులు స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు వాహనంతో సహా. మా కోసం వచ్చిందని తోటి కోడళ్ళు, అత్తగారులు అందరూ కూడా ముందు వెళ్ళి అందులో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళే చేశాము, మేమే గొప్పగా పూజలు చేశామని. కానీ రథసారథి అందరినీ పక్కకు తొలగని పెట్టి పోలమ్మను ఆహ్వానించి అందరూ కూర్చోపెట్టి కైలాసానికి తీసుకుని వెళ్ళాడు. ఇది గాథ. ఈ గాథ అందరూ చదవండి, అందరూ వినండి. ఇక ఈ యొక్క పోలిపాడ్యమికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత, దీపారాధన ఏ సమయంలో చేయాలి,
ఎప్పుడు వెలిగించాలి, ఎలా చేయాలి, దీపాన్ని ఏ విధంగా సాగనంపాలి అనేదే కదా. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, మార్గశిర మాసము షష్ఠి తిథి 26వ తారీఖు. ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. కాబట్టి ప్రధానంగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష నివారణ మరియు ప్రధానంగా సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగితే వివాహం జరుగుతుంది, ఉద్యోగాలు లభిస్తాయి, ఆరోగ్య సమస్యలు తీరుతాయి, యాక్సిడెంట్స్లు కావు, దాంపత్యం ఉంటుంది. ఇలా ఒకటా రెండా అనుకున్న పనులన్నీ కూడాను కుజుని యొక్క అనుగ్రహం వలన కలుగుతాయి. కాబట్టి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కావున ఈ సుబ్రహ్మణ్య పాశుపత మంత్రహోమం అనేటువంటిది 26వ తారీఖు నవంబర్ 26వ తారీఖు రోజున సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగళి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొందవచ్చు. ఇక ఈ యొక్క పోలిపాటిని సందర్భంగా ఉదయాన్నే బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్ర నుంచి మేలుకొని చక్కగా కాలకృత్యాదులు తీర్చుకొని ఈశ్వరునికి పుష్పమాలిక, చిత్రపటానికి పుష్పమాలిక అర్పించి శివ సహస్రనామ పారాయణం చేసి దగ్గరలో నది కానీ, చెరువు కానీ, తటాకం కానీ, పుష్కరిణి కానీ ఉంటే అరటి డొప్పల్లో కానీ లేదా ఆకు డొప్పలు దొరుకుతాయి. అందులో చిన్నపాటి పువ్వొత్తి అంటారు, బొడ్డొత్తి అని అంటారు, ఆవు నేతిలో తడిపి అందులో వేసి ఈశ్వరుని స్మరించుకుంటూ, పోలమ్మని స్మరించుకుంటూ ఆ యొక్క నీటిలో ఆ దీపంను సాగనంపాలి. మరి నగరాల్లో ఉంటామండి, మనకి ఇవన్నీ ఉండవు కదా అండి అంటే అప్పుడు శుభ్రమైనటువంటి బకెట్లో కానీ లేదా ఒక టబ్బులో కానీ చక్కటి నీటిని, మంచినీటిని ఏర్పాటు చేసుకుని అందులో చెప్పిన విధంగా దీపారాధన వెలిగించి మీరు సాగనంపుతూ పోలమ్మని, ఈశ్వరుని ధ్యానించుకుంటూ ఉండండి. ఇది చేయాల్సినటువంటి సమయం 4 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల లోపలనే ఈ తతంగం అంతా మీరు పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా చేసి కార్తీక మాసం అంతా చేసినటువంటి వాళ్ళు ఈ విధంగా ఆచరించి తరించండి, పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే కార్తీక మాసం ఆచరించకపోయినా ఈ ఒక్క రోజున ఈ విధంగా చేసినటువంటి కారణం చేత 30 రోజుల పాటు ఆ పరమేశ్వరుని ఆరాధించినటువంటి పుణ్య ఫలితం మీకు కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ధన్యస్మి గురుగారు. చూసారు కదండి, దీపారాధన ఎంత ముఖ్యమో దీపాలు కూడా ఏ విధంగా వదలాలి, ఏ సమయంలో వదలాలి అనేది కూడా చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా నేర్చుకొని ఆ విధంగా వదిలితే మనకు శుభ ఫలితాలు అందుతాయి. ధన్యస్మి.